Hello guys, welcome to my channel London Vlogs. లండన్ అంటే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది లండన్ బ్రిడ్జ్. సో ఐ వాంట్ టు స్టార్ట్ మై ఛానల్ విత్ లండన్ బ్రిడ్జ్ వీడియో. ఫస్ట్ థింగ్ ఏంటంటే యూకేకి రాకంటే ముందు అండ్ వచ్చినప్పుడు స్టార్టింగ్లో ఈ బ్రిడ్జ్ని లండన్ బ్రిడ్జ్ అనుకునేది అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కూడా అలాగే అనుకుంటారు. బట్ యాక్చువల్లీ మనం లండన్ బ్రిడ్జ్ అనుకునేది టవర్ బ్రిడ్జ్. అండ్ వీ కెన్ సీ లండన్ బ్రిడ్జ్ ఫ్రమ్ టవర్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ని 8 ఇయర్స్లో బిల్డ్ చేశారు, ఫ్రమ్ 1886 టు 1894 ఆన్ రివర్ థేమ్స్. టవర్ బ్రిడ్జ్ అండ్ లండన్ బ్రిడ్జ్కి నియర్ బైలో చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి, లైక్ టవర్ ఆఫ్ లండన్ అంటే అది ఒక కోట అండ్ హైయెస్ట్ స్కై స్క్రేపర్స్ కూడా ఇక్కడే ఉంటాయి. ద షాడ్, ద గర్కిన్, ద చీజ్ గ్రేటర్, ద వాకిటాకీ లాంటివి ఇంకా చాలా ఉంటాయి. అండ్ అక్కడ కనిపిస్తున్న ఆ హైయెస్ట్ బిల్డింగే ద షాడ్. అండ్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు. అండ్ డూ యూ నో వాట్, లండన్ నుండే మనం ఐఫిల్ టవర్ చూడవచ్చు. ఈ షాడ్ పైకి నుండి చూస్తే మనకు ఐఫిల్ టవర్ అనేది కనిపిస్తుంది. ఈ టవర్ బ్రిడ్జ్ బిల్ట్ చేసిన స్టార్టింగ్లో డైలీ 17 times బ్రిడ్జ్ ఓపెన్ చేస్తుండేది. బట్ నౌ డైలీ 2 times మాత్రమే ఓపెన్ చేస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఓపెన్ చేసేటప్పుడు చూడాలి అనుకుంటే మనకు గూగుల్లో టైమింగ్స్ ఉంటాయి, ఏ టైంలో ఓపెన్ చేశారనేసి. సో మనం గూగుల్లో చూసి ఇక్కడికి రావచ్చు. మనం చార్మినార్లోకి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి చూస్తాం కదా, సేమ్ వే ఇక్కడ కూడా టికెట్ తీసుకొని టవర్ బ్రిడ్జ్ లోపలికి వెళ్ళి చూడొచ్చు. అండ్ అక్కడ మ్యూజియం ఉంటుంది, ఆల్సో గ్లాస్ ఫ్లోర్డ్ వాక్వే కూడా ఉంటుంది. ఇక్కడ షిప్పింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది, ఊబర్ షిప్పింగ్స్ ఉంటాయి. టికెట్ £30 అబవ్ ఉంటుంది. ఒకవేళ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ టు గెట్ బెటర్ ఎక్స్పీరియన్స్, షిప్లో ట్రావెలింగ్ చేస్తూ కూడా ఈ లండన్ బ్రిడ్జ్ చూడొచ్చు. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది అండ్ దట్టు ఈరోజు టెంపరేచర్ 18 ఉంది, అందుకే ఇంతమంది రష్ ఉన్నారు. అండ్ వింటర్లో అయితే వీకెండ్స్లో చాలా రష్ ఉంటుంది. ఆబ్వియస్లీ టూరిస్ట్ ప్లేసెస్ అంటే అక్కడ మనకు ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి అండ్ షాపింగ్ మాల్స్, షాప్స్, ఇంకా రెస్టారెంట్స్ చాలా ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా సేమ్ అన్నీ చాలా ఉంటాయి. సమ్మర్ కాబట్టి మనం ఇంతమందిని ఇలా బయట చూడగలుగుతున్నాం. వింటర్లో అయితే ఇలాంటి వ్యూ అసలు ఉండదు మోస్ట్లీ. చిన్న షిప్స్ వచ్చినప్పుడు బ్రిడ్జ్ ఏమి ఓపెన్ అవ్వదు అండ్ పెద్ద షిప్స్ వచ్చినప్పుడే ఓపెన్ అవుతుంటుంది. అండ్ అక్కడ ఆ మిడిల్లోనే బ్రిడ్జ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లండన్లో చాలా దొంగలు ఉంటారు. అండ్ ఇక్కడికి ఫ్రెండ్స్తో వస్తే ఫొటోస్ అండ్ వీడియోస్ ఈజీగానే తీసుకోవచ్చు. బట్ ఒక్కరమే ఉంటే వేరే వాళ్ళను తీయమంటే తీస్తారు. కొన్నిసార్లు ఏమవుతాయంటే వాళ్ళు ఫోన్ తీసుకొని వెళ్ళినా వెళ్ళొచ్చు. సో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ షిప్ చుట్టూ కాయిన్స్ పెట్టిర్రు, అవి అలా ఎందుకు పెట్టిర్రో నాకు అర్థం కాలేదు. అండ్
ఇక్కడ కనిపిస్తున్న ఈ బ్రిడ్జే లండన్ బ్రిడ్జ్, అసలైన లండన్ బ్రిడ్జ్. అండ్ దట్ ఈస్ టవర్ బ్రిడ్జ్. ఎవరైనా లండన్కి వస్తే ఫస్ట్ చూడాలనుకునేది టవర్ బ్రిడ్జ్. అండ్ బర్త్డే పార్టీస్ కానీ కేక్ కటింగ్స్కి ఈ టవర్ బ్రిడ్జ్ అనేది బెస్ట్ ప్లేస్. ఇక్కడ టూరిస్ట్ గైడ్స్ కూడా ఉంటారు, సో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ టూరిస్ట్ బస్సెస్ ఉంటాయి. సో టవర్ బ్రిడ్జ్, లండన్ బ్రిడ్జ్ ఇలాంటి కొన్ని చాలా ఫేమస్ ప్లేసెస్కి వెళ్ళొచ్చు. ఇలా బ్యూటిఫుల్ థీమ్స్తో రెస్టారెంట్స్ ఉంటాయి. ఈ షాప్లో డిఫరెంట్ ఐటమ్స్ డిఫరెంట్ థీమ్స్తో అండ్ అవి యూకేని రిప్రజెంట్ చేసేలాగే ఉంటాయి. ఈవెన్ పెన్సిల్ పైన కూడా కింగ్ క్వీన్స్ ఫొటోస్ కానీ, బుక్ పైన ఇంకా చాలా థింగ్స్ ఉన్నాయి. బట్ టూ మచ్ ఎక్స్పెన్సివ్. అండ్ ఈ టవర్ ఆఫ్ లండన్లోనే డైమండ్స్ ఉంటాయి. అండ్ కోహినూరు డైమండ్ కూడా ఇక్కడే ఉంది.
And that's all for this video. See you in next vlog.